పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. జిల్లాలో లైబ్రరీలు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వరుసగా నిర్వహించబోయే గ్రూప్స్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో యూనివర్సిటీ క్యాంపస్లు, లైబ్రరీలు సందడిగా మారుతున్నాయి. ఉద్యోగ నియామక పరీక్షల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న యువతతో లైబ్రరీలు కిటకిటలాడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో లైబ్రరీలు నిత్యం రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రధాన గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచే లైబ్రరీలకు యువతీ యువకులు క్యూ కడుతున్నారు. గత 10 ఏళ్లు గ్రూప్ 1 నోటిఫికేషన్లు లేక యువత నిరుత్సాహానికి గురైంది. చివరాఖరులో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించినా మొదటిసారి పేపర్ లీక్ వ్యవహారంతో, రెండోసారి బయోమెట్రిక్ అటెండెన్స్ లేకపోవడంతో పరీక్ష రద్దయింది. గతంలో నోటిఫికేషన్లు విడుదల కాగానే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని హైదరాబాద్ లో లక్షల్లో ఖర్చు పెట్టి కోచింగ్లకు వెళ్లారు. పరీక్షలు రద్దవడంతో వారి శ్రమ వృధా అయింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ సర్కార్ పుణ్యమా అని 563 పోస్టులకు జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 783 పోస్టులకు ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు, 1388 పోస్టులకు నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. 2734 గ్రూప్ స్థాయి ఉద్యోగ నియామకాలను ఈ ఏడాదిలోగా భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గతంలో కంటే ఎక్కువగా పోస్టులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జీవితంలో స్థిరపడక కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న నిరుద్యోగులంతా పోటీ పరీక్షల్లో నెగ్గాలని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. రేయింబవళ్లు లైబ్రరీల్లో కాలం వెల్లదీస్తున్నారు. సవాళ్లను అధిగమిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.